ఫ్రెండ్స్, పెన్షనర్లకు భారీ షాక్. కేంద్రం కొత్త నియమాలు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంబంధిత పథకాల ద్వారా జరుగుతూ ఉంటుంది. అయితే పెన్షన్ చెల్లింపులు అధికృత బ్యాంకుల ద్వారా సులభతరం అవుతాయి. అలాగే ఈ చెల్లింపులను అలానేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి అదేవిధంగా మాస్టర్ సర్క్యులేట్లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. అయితే ఇటీవల ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్కు అప్డేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్లకు పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన 8 నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ చర్య తీసుకుంది. పెన్షన్ చెల్లింపులో ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా చూసుకుంటే డియర్నెస్ రిలీఫ్ రేటు. ప్రభుత్వం కరువు ఉపశమన రేటును పెంచిన సందర్భంలో బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి తదనుగుణంగా పెన్షనర్లకు చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆదేశించింది. ఆర్బీఐ ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మెయిల్, ఫ్యాక్స్ లేదా ఈమెయిల్ ద్వారా స్వీకరించడం ద్వారా లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం ద్వారా అప్డేట్ చేసి డిఆర్ చెల్లింపులు నిర్ణయించాల్సి ఉంటుంది. అదేవిధంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సంబంధించి చూసుకుంటే కనుక పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ అదేవిధంగా ప్లాట్ఫామ్ ద్వారా తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకుల శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ మంజూరు అథారిటీ కూడా ప్లాట్ఫామ్లో నమోదు చేసుకుంటేనే ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది. ఇంకో విషయానికి వస్తే సూపర్ సీనియర్ సిటిజన్ల పరిశీలన. సూపర్ సీనియర్ సిటిజన్ల పరిశీలన 70 ఏళ్లు పైబడిన వారు, అంటే దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు, దృష్టి లోపాలు ఉన్న వ్యక్తులు వారి నివాసాల వద్దే లైఫ్ సర్టిఫికేట్లో సమర్పించే సౌబల్యాన్ని అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. అయితే అలాగే పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షనర్ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం కొత్త ఖాతాను తెరవమని కోరకుండా అదేవిధంగా కుటుంబ పెన్షనర్లను ప్రస్తుత ఖాతాలోనే జమ చేయాలని ఆర్బీఐ సూచించింది. అదనంగా కుటుంబ పెన్షన్ గ్రహీతగా పెన్షన్ చెల్లింపు ఆర్డర్లో పేర్కొన్న జీవిత భాగస్వామి ఇంకా బతికి ఉంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కొత్త ఖాతాను తెరవాలని బ్యాంకులు ఆదేశించకూడదని సూచించింది. అదనపు పెన్షన్ చెల్లింపు. పొరపాటున పెన్షన్ ఖాతాకు అదనపు పెన్షన్ చెల్లింపు జమ అయితే అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందడంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని అదేవిధంగా ఆర్బీఐ బ్యాంకులకు సలహా ఇస్తుంది. అయితే అదనపు చెల్లింపు బ్యాంకుల లోపం ఫలితంగా ఉంటే పెన్షనర్ల నుండి అధిక చెల్లింపులను తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. అంతేకాకుండా రసీదులు కూడా చూసుకుందాం. రసీదుల గురించి వస్తే బ్యాంకులు పెన్షనర్లకు వారి జీవిత ధృవీకరణ పత్రాలను అందుకున్న తర్వాత సంతకం చేసిన రసీదులను అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. అదనంగా డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను అందించే వారికి బ్యాంకులు డిజిటల్ రసీదును అందించవచ్చు. పెన్షన్ చాలా ఆలస్యం అవుతుంది. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షన్ లేదా బకాయి చెల్లింపులలో ఏవైనా జాప్యాలకు పరిహారం అందించాలి. షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి 8% చొప్పున లెక్కిస్తారు. ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేస్తారు. ఎలాంటి క్లెయిమ్లు దాఖలు చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా అనారోగ్య, వికలాంగులైన పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు. ఈ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా బ్యాంకు శాఖను భౌతికంగా సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలపై వారి సంతకం లేదా గుర్తింపు అందించలేని అనారోగ్యంతో అసమర్థులైన పెన్షనర్లకు పెన్షన్లు పంపిణీకి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో చెక్కు లేదా ఉపసంహరణ ఫాములపై ఒక గుర్తును అతికించడానికి బ్యాంకు తన అధికారిలో ఒకరిని ప్రాధాన్యంగా అదే శాఖ నుంచి నియమించే అధికారం కలిగి ఉంటుంది. వారిలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది సభ్యుడిగా ఉండాలి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెన్షనర్లకు ఆర్బీఐ అయితే కొత్త నియమాలు అయితే చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా పెన్షనర్లకు లాభదాయంగా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.